నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్‌లో మే 10థ్ నాడు మాట్లాడిన విషయాలలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే గ్యారంటీ చెప్పారు. అంటే ఇండియా రాబోయే రోజులలో ఇబ్బందులో పడబోతుంది. కాబట్టి మనం చేయాల్సిన పనులేంటి అంటే పెట్రోల్ అండ్ డీజిల్, పెట్రోల్ మీద కొంచెం తక్కువ వాడడం స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో గోల్డ్ ఒక 1 ఇయర్ వరకు పెద్ద మొత్తంలో కొనడం గాని తక్కువ చేయండి. ఆర్ ఎల్స్ కొనకండి. అదొకటి. ఫారెన్ గూడ్స్‌ని ఇంపోర్ట్ చేయడం ఆపేయండి. అండ్ ఫారెన్ ట్రిప్స్‌కి ఎళ్ళడం ఆపేయండి. అండ్ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం కొంచెం తక్కువ చేయండి. నేచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీటన్నిటి గురించి ఎక్కువ మాట్లాడారు. అండ్ దీంట్లో కొన్ని మనకు తెలుస్తుంది. ఎందుకంటే వి కెన్ సీ దట్ యూఎస్ఏ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో కాన్ఫ్లిక్ట్ అనలేకపోతున్నా, వార్ అనలేకపోతున్నా, అంత పిచ్చి పిచ్చి ఉన్నది అది వేరే విషయం. కానీ దాని గురించి నేను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు. సో అదొకటి జరుగుతుంది కాబట్టి మనకి ఆబ్వియస్లీ అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో బ్లాకేజ్‌లు నడుస్తున్నాయి. ఇటు దిక్కు ఇరాన్ సైడ్ వాళ్ళు బ్లాకులు చేస్తున్నారు. ఇటు దిక్కు యూఎస్ వాళ్ళు బ్లాక్ చేసిర్రు. కాబట్టి దాని మీద ఏ రకంగా కొలిక్కి రాలేదు సొల్యూషన్. సో దానివల్ల ఇదొకటి అనుకుంటున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఎల్‌పీజీ షార్టేజ్ ఉంది. ఎల్‌పీజీ షార్టేజ్ సబ్సిడీస్ ద్వారా మనకి ఇప్పటి వరకు ఇండియన్ గవర్నమెంట్ మనకి ఆ ఎల్‌పీజీ షార్టేజ్‌ని ఏదో రకంగా కవర్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. కాకపోతే అది వచ్చే రోజుల్లో అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్‌గా అవ్వబోతుంది. దాన్ని బట్టి మనకు ఆల్రెడీ ఇప్పటికే తెలుస్తుంది. ఏదైతే మనకి వాట్ యూ సే గ్రౌండ్ రియాలిటీలో ప్రైజెస్ ఏ రకంగా పెరిగినాయో. టెక్నికల్లీ మనకి ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాకేజ్ గాని, ముఖ్యంగా ఇరాన్ అండ్ యూఎస్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పుడు మనము ఒక రకంగా ప్రైస్ సర్జ్ అయితే చూసినాం. ముఖ్యంగా సిలిండర్స్ వైస్ చూసుకున్నా గానీ, సిలిండర్ షార్టేజ్ రాగానే రెస్టారెంట్స్ మీకెళ్ళుంటే ఆర్ ఎల్స్ మీరెక్కడ చూసినా గానీ సెపరేట్ ఇంకొక అదనపు చార్జ్ చేసేవారు. ముఖ్యంగా నేను స్విగ్గీ అండ్ జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెట్టిననుకోండి, నేను రెగ్యులర్‌గా పెట్టే ఐటమే ఓ రూ. 10 రూ. 20 ప్రైస్ పెరిగింది. కొన్ని కొన్ని ఏరియాస్‌లో రూ. 100 పెంచారు. సో, ఎందుకు అంటే అక్కడ సిలిండర్ కాస్ట్‌లు ఇబ్బందవుతున్నాయి. సో, దొరకట్లేదు వాళ్ళకి. సో, దాని ప్లేస్‌లో వీళ్ళు ఇట్లా యాడ్ చేశారు. కట్టెల పొయ్యి పెడుతున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్ ఒకటుంది. అదొకటే కాకుండా ఫ్యూయల్ ఏదైతే ఆయిల్ ఉందో, ఆ ఆయిల్ వల్ల మన ఇండియాకే కాకుండా టోటల్ ప్రపంచం మొత్తం ఇబ్బందుంది. సో, బేసిక్‌గా అసలు ఏందిరా ఈ లొల్లి అని వాళ్ళ లైఫ్‌లో పెద్దగా మాకేం అవసరం లేదు. జస్ట్ చిన్న ఎక్స్‌ప్లెయిన్ చేసి అనే వాళ్ళకి కొంచెం చిన్న క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సిట్యుయేషన్ ఏంటంటే మన ఇండియాలో ఇప్పటి వరకు మనము ఆయిల్ ప్రొడక్షన్ అంటూ ఏది చేయలేదు. ఎందుకంటే మన దగ్గర ప్లాంట్లున్నా మనం వాటిని పెద్దగా యూజ్ చేయలేదు. ఆర్ ఎల్స్ దాని మీద పెద్దగా డెవలప్ చేయలేదు. మనం 85-88% ఆఫ్ అవర్ ఆయిల్స్ బయట కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేస్తాం. దాంట్లో మెయిన్‌గా యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా ఇట్లా మెయిన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. వీటి నుంచే మనము ఎక్కువ తెచ్చుకునేటోళ్ళం. అండ్ హైలైట్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం 40% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. తర్వాత అది కొంచెం తగ్గించి ఇప్పుడు 33% ఎంతో తగ్గింది. ఎందుకంటే లైక్ యూఎస్ ఆగం పట్టించేసింది. ఇవి తక్కువ చేసినాం కొంచెం. దాని తర్వాత ఏవైతే ఈ మెయిన్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో యూఏఈ గాని, ఖత్తర్ గాని అండ్ ఆల్సో సౌదీ అరేబియా ఈ పర్టిక్యులర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనము ఆయిల్ పర్చేస్ చేసే దగ్గర దగ్గర 50% ఆఫ్ అవర్ వాట్ యూ సే పవర్ అన్నట్టు. సో, ఆ నుంచే వస్తది. ఇప్పుడున్న పరిస్థితిలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి దానివల్ల ఆయిల్ రావడం కొంచెం తక్కువైపోయింది. అదే గాకుండా పరిస్థితి ఏంటంటే ఇరాన్ యూఎస్‌కి రిటాలియేటరీగా ఈ పర్టిక్యులర్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దానిలో ముఖ్యంగా మొన్న యూఏఈ వల్ల ఏదైతే వాట్ యూ సే ఆయిల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉంటదో దాని మీద అటాక్ చేసింది. అది టోటల్‌గా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. టోటల్ డ్యామేజ్ అని చెప్పలేం గానీ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. అది రికవర్ అవ్వడానికి టైం పడతది. సో, ఆబ్వియస్‌లీ ప్రొడక్షన్ మీదనే డ్యామేజ్ జరిగిందంటే ప్రొడక్షన్ తగ్గిపోతది. సప్లై తగ్గిపోతది. సప్లై తగ్గిపోతే డిమాండ్ పెరుగుతది. సో, ఇప్పుడున్న పరిస్థితిలో యాక్చువల్లీ స్టార్టింగ్‌లో $72 పర్ బ్యారెల్ ఎంతో ఉండేది. ఇంకొన్ని రోజులలో 150కెళ్తదట. ఇంకా చెప్పేదేంటంటే అది 150 కాదు $200 పర్ బ్యారెల్ గూడా ఎళ్ళొచ్చు అంటున్నారు. సో, ఒకవేళ గనక అది $200 పర్ బ్యారెల్ ఎళ్ళిందంటే నో ఎగ్జాజరేషన్ ప్రపంచం సంకనాగిపోతది. నో డౌట్. ఏ రకంగా మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఏ కంట్రీ హ్యాండిల్ చేయలేదు. బీ ఇట్ యూఎస్, బీ ఇట్ చైనా, బీ ఇట్ సో కాల్డ్ సూపర్ పవర్ అంటాం గదా! అవేవి హ్యాండిల్ చేయలేవు. అంత పెద్ద ప్రాబ్లమ్ అయిపోతదన్నట్టు. వి రిలై ఆన్ రష్యా. కాపోతే రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకోవచ్చు గదా అనుకోవచ్చు. కాపోతే యుక్రెయిన్ గూడా ఇదే పర్టిక్యులర్ వాట్ యూ కాల్ ఇట్ స్ట్రాటజీని వాడి ఇప్పుడు ఇవన్నీ ఇరాన్ అండ్ యూఎస్ వార్ జరుగుతుందని చెప్పేసి యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఆగిపోలే కదా! వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పుడేం చేసింది యుక్రెయిన్ గూడా రష్యా ఆయిల్ ప్లాంట్స్ మీద అటాక్ చేసింది. సో, అక్కడ గూడా ఇంకో చిక్కొచ్చి పడింది. హాల్ట్ అయిపోయింది. సప్లై అనేది చాలా ఇబ్బందవుతుంది. సో, డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల ధరలు పెరుగుతున్నాయి. అదే గాకుండా ఏదైతే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మీద బ్లాకేజ్ జరిగిందో దానివల్ల అక్కడ వాళ్ళు ఉండలేకుండా దే హావ్ టు టేక్ ఎ డిఫరెంట్ రూట్ ఆర్ ఎల్స్
ఏదైతే సప్లై షార్టేజ్ ఉందో అది లేట్ అవుతుంది. అండ్ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పెరుగుతున్నాయి. అక్కడున్న షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆ షిప్పింగ్ ఇన్స్యూరెన్స్ కాస్ట్‌లుంటాయి జనరల్‌గా. అరే! ఇంతైతే అని చెప్పేసి. ఈ డిలే వల్ల వాటి రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే 105 ఉంది. ప్లస్ ఇవే కాకుండా మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వల్ల టెక్నికల్లీ 20% ఆఫ్ ద ట్రేడ్ వరల్డ్స్ ట్రేడ్ మొత్తం అక్కడికెళ్ళాల్సింది. అక్కడ ఆగిపోయింది. సో, దే హావ్ టు చేంజ్ ఎ డిఫరెంట్ రూట్. లాసులు చూస్తున్నాం అదొకటి. అండ్ ఆల్సో ఇన్స్యూరెన్స్ కాస్ట్‌లు, షిప్పింగ్ కాస్ట్‌లు, ట్రావెలింగ్ చార్జెస్, అప్పులు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి. బట్ మనం చూసిన విషయం ఏంటంటే అక్కడ ధరలు పెరుగుతున్నాయి. అంత పెద్ద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇండియాలోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మాత్రం పెరగట్ల. అక్కడే ఆగిపోతుంది. బికాస్ ఇటు దిక్కు మన ఇండియన్ గవర్నమెంట్ దాని సబ్సిడీస్ ఇచ్చేసి ఆ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అదైతే గ్యారంటీ జరుగుతుంది. సో, అది ఎన్ని రోజులు జరుగుతాయో చెప్పలేము. ఎందుకంటే బట్ వేరే కంట్రీస్ అన్నిటికి ఎఫెక్ట్ పడుతుంది. లైక్ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉండకపోవడం వల్ల, ఆర్ ఎల్స్ వాళ్ళకి ప్రైస్‌లు పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. మన దగ్గర అలా జరగకపోవడం కారణం ఏంటంటే మనకు ఒక 60 డేస్ వర్త్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో, ఈ ఆయిల్ రిజర్వ్స్ గనుక మనము యూజ్ చేయడం స్టార్ట్ చేసినామనుకో, ఇంకో 2 నెలల్లో మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ అంటూ ఏవి ఉండవు. ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప మన దగ్గర ఆయిల్ దొరకదు. సో, అదొకటి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉందన్నమాట మనకి. సో, ఇంకా మనం రిజర్వ్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు. దానికంటే ముందు జాగ్రత్తగా పెట్రోల్ అండ్ డీజిల్‌ని అండ్ ఆల్సో వీటిని కొంచెం తక్కువ చేయమని చెప్తున్నారు. కాబట్టే వర్క్ ఫ్రమ్ హోమ్ వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అండ్ ఆల్సో పెట్రోల్ అండ్ డీజిల్‌ని తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం మేజర్ సిటీస్‌లో మెట్రోని వాడాలి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడాలి. కార్‌లోనే వెళ్ళాల్సి వస్తుంది వర్క్ గాని ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుందంటే మాత్రం వీలైనంత వరకు కార్ పూలింగ్ చేయాలి. మిగతా వాళ్ళని తీసుకొని ఒకరెళ్ళే దగ్గర నలుగురిని వేసుకొని వెళ్ళాలి కార్‌లో. సో, ఇట్లాంటివి చేయాలి. ఇప్పుడు స్కూల్‌ని కూడా మళ్ళీ వర్చువల్ మీటింగ్స్ అని, వర్చువల్ క్లాసెస్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ మోదీ గారు చెప్పారన్నట్టు. సో, ఇదొకటి జరుగుతుంది అంటున్నారు. ఇదొకటే ప్రాబ్లమ్ ఉందా అంటే మాత్రం అది కూడా కాదు మనకి. వి హావ్ ఎల్‌పీజీ షార్టేజ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగానే ఎల్‌పీజీ సిలిండర్ షార్టేజ్‌లు ఉన్నాయి. సో, ప్రస్తుతానికైతే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని సబ్సిడీస్ ఇచ్చేసి దాన్ని రన్ చేస్తుంది గానీ, మళ్ళీ నేను చెప్పినట్టుగానే ఇది కూడా ఎక్కువ రోజులు నడవదు. ఇప్పటికే మనం సిలిండర్ కాస్ట్‌లు చూస్తున్నాం. లిటరల్‌గా దారుణంగా పెరిగిపోయినాయి. ఫ్యూచర్‌లో అది ఇంకా ప్రాబ్లమ్ వస్తది. సో, కుకింగ్ గ్యాస్, ఎల్‌పీజీ గానీ, సీఎన్‌జీ గానీ, నేచురల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా తేడా కొట్టేస్తే మనకి చాలా ఇబ్బంది అయితే గ్యారంటీగా వస్తాయి. ప్రైజులు పెరుగుతాయి. బేసిక్ స్టార్టింగ్ మాట్లాడుకుంటే మాత్రం ప్రైజులు పెరుగుతాయి. అది బెస్ట్ కేస్ సినారియో. ప్రైజులైతే గ్యారంటీగా పెరిగిపోతాయి. దారుణంగా పెరిగిపోతాయి. వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే మన దగ్గర ఆయిల్ ఉండదు, ఫ్యూయల్ ఉండదు, ఎల్‌పీజీ ఉండదు, ఎలక్ట్రిసిటీ కట్స్ చాలా వస్తాయి. చాలా ఇబ్బంది అయితే గ్యారంటీ అవుతుంది. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో. అది ఎన్ని రోజులు వస్తదో తెలీదు. అండ్ అది ఎంత తొందరగా వస్తదో కూడా ఇప్పుడు మనం అంచనా వేయలేకపోతున్నాం. సో, ఇది పాయింట్ అన్నట్టు ప్రస్తుతానికి. ఇదే కాకుండా ఆయన ఇంకో మాట చెప్పారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్‌ని వాడడం కొంచెం తక్కువ చేయాలి. నేచురల్ ఫార్మింగ్ గానీ ఎక్కువ ప్రాధాన్యత వాటికివ్వాలి. అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకంటే లైక్ ఆబ్వియస్‌లీ పెట్రోల్ అండ్ చేయలేం కాబట్టి అదొకటి. అండ్ ఎలక్ట్రిక్ పంప్స్ ఏవైతే ఉంటాయో మనం అగ్రికల్చర్‌లో వాడే నీటిని యూజ్ చేసుకోవడానికి వాటిని తక్కువ చేసి సోలార్ ఎనర్జైజ్ పంప్స్‌ని యూజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలని చెప్పేసి ఆయన అన్నారు. ఎలక్ట్రిసిటీ వల్ల ప్రాబ్లమ్ వస్తది. దీని గురించి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక 2 నిమిషాలు. సో, ప్రస్తుతానికి మనము యూఏఈ అండ్ ఆల్సో ఖత్తర్ ఏవైతే ఈ కంట్రీస్ ఉన్నాయో వీటి నుంచి మనము ఎల్‌పీజీ దగ్గర ఎంత 50% ఆఫ్ ఎల్‌పీజీ ఎంతో ఉంది. ఆ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ దగ్గర 50% 60% ఎంతో ఎల్‌ఎన్‌జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ని ఖత్తర్ నుంచి మనము తెచ్చుకుంటున్నాం. ఆ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో మొన్న ఇరాన్ దాని మీద బాంబేసింది. వాడు ఊకుంటలేడు. ఏసింది. కాబట్టి సప్లై తగ్గిపోతది. ప్రాబ్లమ్ ఏంటంటే ఆ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనం ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్‌లో యూరియాని తయారు చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. యూరియా ఇస్ ద మేజర్ ఇంగ్రీడియెంట్ అన్నమాట. సో, అది గనక లేదంటే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ క్రియేట్ చేయలేము. మన దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి. చేయాలంటే కుదరట్లేదు. అదే కాకుండా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ తోటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాము. మనము చిన్నప్పుడు స్కూల్‌లో చదువుంటాం. హైడల్ పవరు, కోల్ పవరు ఉంటాయి కదా! ఇట్లాంటియి. ఇదే కాకుండా ఈ పవర్ కూడా ఉంటదన్నట్టు. బట్ మనం హైడల్ పవర్‌ని, కోల్‌ని మనం ఎక్కువ యూజ్ చేయలేం కాబట్టి ఇంకొక ఏరియా ఏంటంటే ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ని యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేస్తాం. ప్రొడ్యూస్ అయితది గ్యారంటీగా. దీని షార్టేజ్ వల్ల అది కూడా ప్రాబ్లమ్ వస్తది. సో, ప్రస్తుతానికి మనము కంట్రోల్ చేయగలిగే సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్‌ని మనం తక్కువ చేయడం వల్ల అదొకటి హెల్ప్ అయితది అన్నట్టుగా ఆయన మాట్లాడారన్నమాట. ఇవన్నీ ఇబ్బందున్నాయి. బట్ బేసిక్ చెప్పాలంటే మాత్రం అన్ని ప్రైసెస్ పెరుగుతాయి భయ్యా. దట్ ఈస్ ద సిట్యుయేషన్ దారుణంగా ఉంది. అది మనకు అర్థం కావట్లేదు. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. ఏదో అంటున్నారు. అండ్ దీంట్లో కరెక్టే ఇదంతా ఓకే మరి.
ఫారెన్ గూడ్స్‌ని ఆపేయాలి, ఫారెన్ ట్రిప్స్ ఆపేయాలి అండ్ ఆల్సో గోల్డ్ కొనకూడదు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీనికి దానికి సంబంధం ఏంటి? కరెక్టే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అండ్ ప్రాబ్లమ్ వస్తుంది. యూఎస్, ఇరాన్ కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి ఆయిల్, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ గురించి నేను అర్థం చేసుకుంటా. బట్ వీటి గురించి ఎందుకు మాట్లాడారు సడెన్‌గా మోదీ గారు? దీని గురించి దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటే అక్కడే వస్తది పెద్ద పాయింట్. సో, గోల్డ్ గురించి తెలుసుకోవాలనుకున్నా గానీ, ఫారెన్ ఎక్స్‌చేంజ్ గురించి తెలుసుకోవాలనుకున్నా గానీ, ఫారెక్స్ రిజర్వ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా గానీ, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన సిట్యుయేషన్ ఏంటంటే, ప్రపంచం మొత్తంలో జరిగే ట్రేడ్ మెజారిటీ యూఎస్ డాలర్స్‌లోనే జరుగుతుంది. ఇండియా గూడా మెజారిటీ బయట ఇంపోర్ట్ జేసుకోవాలన్నా గానీ, యూఎస్ డాలర్స్‌ని యూజ్ చేసుకొనే ట్రేడ్ జేస్తాం. సో, బయట నుంచి ఏది తెచ్చుకున్నా గానీ, మనం ఇండియన్ రూపీస్ ఇవ్వం. మన ఇండియన్ రూపీస్‌ని యూజ్ చేసుకొని, యూఎస్ డాలర్స్‌ని కొని, ఆ యూఎస్ డాలర్స్ తోటి మనము ఇంపోర్ట్ జేసుకుంటాం బయట నుంచి. సో, ఎందుకంటే మన ఇండియన్ రూపీ మెజారిటీ కంట్రీస్ యూజ్ జేయరు. 23 కంట్రీసో ఎంతో ఉన్నాయి. మన ఇండియన్ రూపీస్ నుంచి డైరెక్ట్ వాట్ యూ సే ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మన ఫారెక్స్ రిజర్వ్స్‌లో దగ్గర యూఎస్ డాలర్స్ 700 బిలియన్ ఎంతో ఉండే భయ్యా 690 బిలియన్‌కి పడిపోయింది. బికాస్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ సిట్యుయేషన్ అన్నమాట. ఇక్కడ రూపీ వాల్యూ దగ్గర మార్చ్ నేను చూసినప్పుడు మార్చ్‌లో ఏమో 92 93 ఉండే. ఇవాళ రికార్డ్ చేసే టైంకి దగ్గర 95.59 రూపీస్ పడిపోయింది ఒక్క డాలర్‌కి. సో, కన్సిస్టెంట్‌గా రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతే ఎలాంటి కష్టాలొస్తాయి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్‌గా ఎక్కడి నుంచైనా గానీ ఇంపోర్టే చేసుకుంటున్నాం. మేజర్ వస్తువులన్నీ గూడా. బీ ఇట్ ఫారెన్ ఇంపోర్టెడ్ ఐటెమ్స్ గానీ, లేసేసే ఇప్పుడు ఫోన్ గానీ, ఫోన్‌కున్న కవర్ గానీ, వీటన్నిటి మేజర్ మన చైనాకైనా, వేరే ఎక్కడి నుంచైనా గానీ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. అవన్నిటిని మనం డాలర్స్‌తోనే కొనాలి. ఇండియన్ రూపీస్‌తోటి కొనే పరిస్థితిలో లేము. ఎందుకంటే లైక్ డాలర్స్ ఉన్నాయనుకో, ఒక కంట్రీ డాలర్ తీసుకొని అదే డాలర్ తోటి వాడు ఇంకా ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకుంటాడు. అదే ఇండియన్ రూపీస్ తీసుకున్నాడనుకో, ట్రేడింగ్ మన కంట్రీ తోటి చేయగలుగుతాడు. వేరే కంట్రీస్ తోటి చేయలేడు కదా! సో, బేసిక్ అది జరుగుతుందన్నమాట. ఇది పెట్రో డాలరు, గోల్డ్ నుంచి ఎలా చేంజ్ అయింది, వీటన్నిటి గురించి నేను సెపరేట్‌గా మళ్ళీ ఆయిల్ వీడియోలో చెప్తా. అది చెప్తున్నా నెక్స్ట్ వీక్‌లో అట్లా వస్తది. అది చాలా డీటెయిల్‌గా వెళ్తా. సో, ఇదొకటి గ్యారంటీగా జరుగుతుంది. సో, నువ్వు ఏది కొనాలన్నా గానీ యూఎస్ డాలర్‌లు కొనాలి కాబట్టి, మెజారిటీ అన్నీ గూడా మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం. దానివల్ల మనము డాలర్స్ ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. ప్రాబ్లమ్ ఏంటంటే, ఇదే గాకుండా మన ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి ఆర్‌బీఐ వాళ్ళు ఇంత అమౌంట్ ఆఫ్ డాలర్స్‌ని బయటకొదులుతున్నారు. సో దట్ మన రూపీ వాల్యూ అనేది మెయింటైన్ చేస్తది. మనం ఇంకా తగ్గినామనుకో, ఒక్క డాలర్ కొనే దగ్గర మనము రూ. 100 పెట్టాల్సొస్తది. అంటే మనము ఎక్కువ డబ్బులు వదిలేసుకుంటున్నాము. తక్కువ డాలర్స్ మనం కొనగలుగుతున్నాం. ఆ తక్కువ డాలర్స్ తోటి మనం ఎక్కువ కొనలేం. సో, యూ హావ్ టు ఎక్కువ డబ్బులు పోతున్నాయి. ఫ్లో అనేది ఇంకా ఇబ్బందవుతుందనమాట. సో, దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనం గనక ఫారెన్ గూడ్స్ కొనాలనుకున్నా, ఇంపోర్ట్ చేయాలనుకున్నా, బయటికెళ్ళి మన ఇండియన్ రూపీస్‌ని డాలర్స్‌గా కన్వర్ట్ చేసుకొని, అది మన దగ్గరున్న ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి కన్వర్ట్ చేసుకుంటాం. దీన్ని కూడా బయటికెళ్ళి మనం ఖర్చు పెట్టామనుకో, ఫారెక్స్ రిజర్వ్స్‌లో డాలర్స్ తగ్గిపోతాయి. సో, దానివల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు చెప్పినట్టుగానే ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిందంటే దాన్ని మళ్ళీ మనం బెటర్ చేయాలంటే చాలా ఇబ్బందవుతది. సో, ఆల్రెడీ మనం ఇప్పుడు డాలర్స్‌ని ఎక్కువ ఖర్చు చేస్తున్నాము. ఇటుదిక్కు పెట్రోల్ ప్రైసులు పెరుగుతున్నాయి, ఎల్ఎన్‌జీ ప్రైసులు పెరుగుతున్నాయి అండ్ ఆల్సో గోల్డ్ ప్రైసులు పెరుగుతున్నాయి. గోల్డ్ గురించి 2 నిమిషాలు మాట్లాడదాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన చేతిలో గనక డాలర్స్ తగ్గినాయనుకో ఇంకా ప్రాబ్లమ్ అయితది. ఒక్క డాలర్ కొనే దగ్గర రూ. 100 పెట్టే పొజిషన్‌లో వచ్చినామంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతది. రిసెషను, ధరలు, ఇన్‌ఫ్లేషను సో, చాలా ప్రాబ్లమ్ అయితది. ఇక్కడి వరకు ఆలోచించొచ్చు పర్లేదు. ఇదొకటి ఎందుకు పరిస్థితి. దీన్ని మనము ఇది చేయొచ్చు అనుకోవచ్చు మనం. బయటికెళ్ళకుండా ఆర్ ఎల్స్ ఫారెన్ చేయొచ్చు అనుకుంటాం గానీ చాలా పెద్ద కష్టం. ఎందుకంటే మెజారిటీ మనము మన లైఫ్‌లో యూజ్ చేసే ఏదో ఒక రకం ప్రొడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకునే ఉంటాం. మన ఇండియా ఈస్ నాట్ థాట్ ఇండిపెండెంట్ టు మేక్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. మనం ఏదైతే కొంటున్నామో లైక్ టెక్నికల్లీ ఇఫ్ ఐ సే అబౌట్ దిస్ బాటిల్ ఇది ఇక్కడి నుంచో చైనా నుంచో ఇక్కడ నుంచో వచ్చుంటది. ఆర్ ఎల్స్ వేరే ఏ కంట్రీ నుంచో వచ్చుంటది. మన ఇండియాలో ఆ రేంజ్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ మనకు లేదు. సో, మెజారిటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనము ఎక్స్‌పోర్ట్ చేసేవి ఆ రేంజ్ వాల్యూ లేదు. మన ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే వస్తువులకు వచ్చే వాల్యూ కంటే మనం ఇంపోర్ట్ చేసుకునే వాల్యూ చాలా ఎక్కువుందన్నట్టు. సో, దానివల్ల ఏదో రకంగా మనకి ప్రాబ్లమ్ అయితే గ్యారంటీ క్రియేట్ అయితది. అండ్ ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు గట్టిగా తగలబోతుంది. అదోటి కాకుండా ఇంకో మెయిన్ విషయం చెప్పిందేంటంటే గోల్డ్ 1 ఇయర్ వరకు గట్టిగా కొనకండి ఆర్ ఎల్స్ కొనడం ఆపేయండి. అనడానికి కారణం ఏంటంటే ఇండియాలో మెజారిటీ మనము గోల్డ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాం. ఇండియన్ రూపీ తగ్గిందా, దానికి పెట్టమా, దీనికి పెట్టమా అనకుండా మెయిన్ ప్రయారిటీ మనము గోల్డ్ మీదనే పెడతాం ఏదైనా గానీ. గోల్డ్ మనం పెట్టి దాంతోటి మనము ఏ రకంగా ట్రేడింగ్ గానీ, ఏ రకంగా మనము బిజినెస్ గానీ చెయ్యం. దాన్ని తీసుకొచ్చి మనం ఒక సేఫ్ ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్‌లా అని యూజ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటాం. సో, ఎవరైతే ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నారో అది గూడా
మెజారిటీ మాక్సిమం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. బయట నుంచే వస్తది. మన దగ్గర లేవు అవి. రిజర్వ్స్ ఉన్నా మనం దాన్ని డెవలప్ చేయలేదు. మనకి గోల్డ్ మనం ప్రొడ్యూస్ చేసే అంత సీన్ మనకైతే లేదు. సో, మనం ఎప్పుడైతే గోల్డ్ కొంటున్నామో అది వేరే కంట్రీస్ నుంచే వస్తది. ఆ వేరే కంట్రీస్ నుంచి గోల్డ్ కొనాలంటే మళ్ళీ నేను చెప్పినట్టుగానే యూఎస్ డాలర్స్‌ని యూజ్ చేసుకొని గోల్డ్ కొనాలి. దరిద్రం ఏందంటే బయట ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ ఉండడం వల్ల గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. బికాస్ డాలర్ వాల్యూ మీద జనాలకి నమ్మకం లేదు. ఎప్పుడైతే డాలర్ వాల్యూ మీద నమ్మకం లేదో, మార్కెట్ మీద నమ్మకం లేదో, ప్రతి కంట్రీ, ప్రతి మనిషి తన ఫోకస్ గోల్డ్ మీద పెడతాడు. సో, ఎక్కువ మంది కొన్నారనుకో దాని డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ వల్ల ప్రైస్ పెరుగుతుంది. సో, లాస్ట్ 3 ఇయర్స్‌గా నేను చూసినప్పుడైతే మాత్రం 180 ఉండే. మొన్న ట్రంప్ వచ్చి ఏదో ఆగం పట్టించింది కాబట్టి అది 30,000 తగ్గింది. సో, ఇప్పుడు అరౌండ్ 154, 155 ఉంది గానీ 180 దాకా పోయింది. 170 పోనీ ఆ రేంజ్‌లో ఉందనుకుందాం. సో, నువ్వు నార్మల్ గోల్డ్ ప్రైస్ కంటే ఇప్పుడు ప్రతిసారి పెరుగుతున్న గోల్డ్‌ని కొనాలంటే డాలర్‌లలో కొనాలి. డాలర్ వాల్యూ మన రూపీ వాల్యూ చూసుకుంటే ఇంకా తగ్గిపోతుంది మనకి. ఒక డాలర్ కొనాలంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సొస్తుంది. గోల్డ్ కొనాలంటే ఇంకెక్కువ పెట్టాల్సొస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ నుంచే వస్తాయి. మన దగ్గర మనం కొని పెట్టుకుంటాం యూఎస్ డాలర్స్. దీన్ని యూజ్ చేసుకొని మన ఇండియా పనిచేస్తా ఉంటది. లాస్ట్ ఇయర్ ఎంతో $75 బిలియన్ ఎంతో వర్త్ ఆఫ్ గోల్డ్ కొన్నాం మనం. $700 బిలియన్. దీంట్లో జస్ట్ వాట్ యు కాల్ ఇట్ 72 ఒకసారి. ఇవి కాకుండా ప్రతి ఇయర్ ఇట్లా పెరుగుతూ పోతుంది దాని వాల్యూ. సో, దీని వల్ల ఏమైందంటే వెన్ వి ఇంపోర్ట్ గోల్డ్ మన దగ్గర ఉన్న డాలర్స్ ని కూడా ఈ రకంగా కూడా పోతుంది. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం డాలర్స్ పెట్టి కొనుక్కున్న గోల్డ్ ని ఏ రకంగా మనం బిజినెస్ ద్వారానో ఆర్ దీని నుంచి మనీ క్రియేట్ చేసే ఏ రకంగా వాడట్లేదు. తీసుకొస్తున్నాం, బ్యాంక్‌లో పెడుతున్నాం, సేవ్ చేస్తున్నాం. మహా అంటే దానికేసి మనం బ్యాంక్ లోన్ పెడుతున్న ఆ పైసలు మనం తెచ్చుకుంటున్నాం గానీ, దీనివల్ల డాలర్స్‌తో వచ్చే లాస్‌ని మనం ఏ రకంగా భర్తీ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రైట్ నౌ. సో, ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ, ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా గానీ మనం వెంటనే గోల్డ్ అనుకుంటాం కదా! ఆ గోల్డ్ అనేది ఇప్పుడు మనం కొనడం వల్ల, రూపీ వాల్యూ తగ్గడం వల్ల, ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం డాలర్ కొనడం వల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ తగ్గిపోతున్నాయి. సో, $700 బిలియన్ నుంచి 690కి ఎంతో పడిపోయింది మొన్న. అది ఇంకా కంటిన్యూ అయిందనుకోండి, ఇంకా పెద్ద ప్రాబ్లమ్ వస్తది. ఇది ఎన్ని రోజులు నడుస్తదని మాత్రం నాకు ఐడియా రావట్లేదు. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ రైట్ నౌ. సో, గోల్డ్ కొనకూడదు 1 ఇయర్ వరకు. అండ్ ఆల్సో పెట్రోల్ అండ్ డీజిల్‌ని కొంచెం తక్కువ చేయాలి. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అండ్ ట్రావెలింగ్ చేస్తే మాత్రం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లోనే ఎక్కువ చేయాలి. వీలైనంత వరకు ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేయడం తక్కువ చేయాలి. ఫారెన్ గూడ్స్‌ని ఇంపోర్ట్ చేయడం కొంచెం తక్కువ చేయాలి. కొరియర్‌లు పంపియాలనుకున్న ఇన్ ఇండియా గానీ, కొరియర్‌లు ఎక్కడైనా ఈ ఇండియా లోపల ఎక్కడ పంపియాలనుకున్నా గానీ వీలైనంత వరకు ట్రైన్ సిస్టమ్స్‌నే వాడాలి. ఎందుకంటే ట్రైన్ సిస్టమ్స్ ఎలక్ట్రిక్ తోటి నడుస్తాయి. సో, అలా యూజ్ చేస్తే బెటర్. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి గ్యారంటీగా. ఏ రకంగా పెరుగుతాయని నాకనిపిస్తుంది అంటే ఇదంతా నాకనిపించే ఒపీనియన్. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకొని సిస్టమాటిక్ అప్రోచ్ చూసుకుంటే మాత్రం నాకనిపించే సిట్యుయేషన్ ఏంటంటే మరీ ఓ ₹30-40 పెరగదు గానీ ఐయామ్ థింకింగ్ ఒక ₹5-6 పెరుగుతాయి పెట్రోల్, డీజిల్. ఇవి రెండైతే మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. సీఎన్‌జీ షార్టేజ్‌లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ కట్స్ వస్తే నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పవర్ కట్స్ వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఫార్మా క్రియేషన్‌లో కూడా ఈ పర్టిక్యులర్ ఎల్ఎన్‌జీ వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇలా మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయితాయి. మనం గోల్డ్ కొనడం ఇంకా అదనపు స్టార్ట్ చేసామనుకో డాలర్స్ పోవడం వల్ల రూపీ మీద ఇంకా వాల్యూ డిప్రిషియేట్ అవుతది. ఇంకా పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ అయితది. అండ్ మన రిజర్వ్స్ కనుక మనం ఏవైతే ఫ్యూయల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వాడడం స్టార్ట్ చేసామనుకో గట్టిగా కొడితే 70 రోజులు భయ్యా. అంటే నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేమో గానీ ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే గ్యారంటీ అయితది. ఈ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ హార్మస్ ఏదైతే ఉందో అండ్ ఇరాన్ అండ్ యూఎస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆగిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆగిపోతాయి అంటే అట్లా కూడా కాదు. సిట్యుయేషన్ మొత్తానికి మారిపోయింది. ఈ కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయినా గానీ ఈ పర్టిక్యులర్ ప్రైస్ రేంజెస్ ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో 105, 120, 130, 150 అక్కడ వరకు ఇది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయితే అవ్వదు. అది మాత్రం పక్కా. 72కి అయితే మళ్ళీ రాదు. ఖచ్చితంగా 100 దగ్గర ఆగిపోతుంది నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే ఏదో రకం కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి ఆయిల్ మీదనే పెద్ద ఫోకస్ పడుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఇంకా అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు పెద్ద బ్లో ఇచ్చింది యుక్రెయిన్. రష్యన్ ఎనర్జీ సప్లైని డిస్టర్బ్ చేయడానికి. ఇడిదికి మన తలకమాసిన ట్రంప్ తాత ఏదో చేస్తున్నాడు. ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో వార్ ఆగిపోయినా, అన్ని వార్స్ ఆగిపోయినా గానీ దీని ఇంపాక్ట్ ఇంకొక నెక్స్ట్ 3-4 ఇయర్స్ వరకు ఉంటది. సప్లై చైన్స్ డిస్రప్షన్స్ జరిగినాయి. అసలైతే ఆల్రెడీ జరిగిపోయినాయి. డిప్లొమాటిక్ సొల్యూషన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి కుదరవు. ఎందుకంటే ఎవరి దగ్గర నమ్మకం లేదు ఏం జరుగుతుందని చెప్పేసి. మనం ఎంత న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నా గానీ ఇండియా మీద ఏదో రకంగా హేట్ అయితే గ్యారంటీగా ఉంది. అండ్ మనం న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నాం అని చెప్పేసి హేట్ ఉంది ఒకటి. సో, వీటన్నిటిని మనం మేనేజ్ చేసి వీటన్నిటి నుంచి మనము ఏవైతే ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తామో వాటన్నిటిని మళ్ళీ నార్మలైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు పడతది. ఈ 5 ఏళ్ల లోపు దారుణమైన ఇన్‌ఫ్లేషన్ చూస్తాం.
అది మాత్రం పక్కా. ధరలు దారుణంగా పెరగబోతాయి. ఆల్రెడీ జాబ్‌లెస్‌నెస్ ఉంది. అండ్ ఆల్సో రేట్లు ఆల్రెడీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయంటే ఇంకా చాలా ప్రాబ్లమ్ అయిపోతది. సో, ఈ రకంగా అన్ని ఏరియాస్‌లో హిట్ అవ్వబోతుంది. అది మాత్రం పక్కా. సో, ఇది సిట్యుయేషన్ ప్రస్తుతానికైతే మాత్రం. దీన్ని ఆపడానికి ముందస్తు చర్యగా మోదీ గారు ఇవన్నీ చెప్పిర్రు. ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి. ఇవి చేస్తే మనకిప్పుడు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంట్రోల్ అవుతదని చెప్పట్లేదు. కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన కర్తవ్యమే అని అంటున్నారు తప్ప, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంట్రా అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న పెట్రోలియం ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో వాటిని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అదే నడుస్తుందన్నట్టు. దాన్ని అండ్ ఆల్సో జియో పొలిటికల్ వ్యూలో చూసుకుంటే అది పెద్ద సెక్యూరిటీ స్టాన్స్ అనమాట. ఇప్పుడు మలాకా స్టేట్ ఏదైతే ఉందో చైనాకి మెజారిటీ ఆఫ్ ట్రేడ్ అక్కడి నుంచి వెళ్తది. అండ్ చైనా ఆల్రెడీ కథలు పడుతుంది మన మీద. సో, దాన్ని మనం ఈజీగా చోక్ చేయొచ్చు. అది గనక చోక్ అయిందంటే మళ్ళీ 30% 40% ఆఫ్ ద ట్రేడ్ ఆగిపోతది అక్కడ. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దాని మీద మన ఇండియన్ హ్యాండ్ ఒకటి గ్యారంటీగా ఉంటది. సో, వీ కెన్ హ్యావ్ దట్ లెవరేజ్. మీరు కథలు పడకండి. ఇక్కడ మేము తొక్కుతాము. మాకు ఇబ్బంది పెట్టించారంట ఆడ. మేము ఈడ ఆపొచ్చు అని చెప్పేసి అదొక ప్రాబ్లమ్. అదొకటి పెట్టొచ్చు. అండ్ మేజర్‌లీ మనము ఇండియన్ మేడ్ గూడ్స్ మీదనే తయారు చేయడానికి ఎక్కువ వర్క్ చేయాలన్నమాట. ఎక్కువ తయారు చేయాలి. ఫ్యాక్టరీస్ రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ పెట్టుకోవాలి. ఇంపోర్ట్స్ వీలైనంత వరకు తక్కువ చేయాలి. ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఎక్కువ వాల్యూ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ముఖ్యంగా ఏం చేసినా చేయకున్నా గానీ ఇండియన్ రూపీ వాల్యూని డాలర్‌కి అగెయిన్స్ట్‌గా తక్కువ చేయకుండా చూడాలి. మేనేజ్ చేయాలి. అది ఇప్పట్లో కాదు. జీడీపీ గానీ, మన గ్రోత్ గానీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గానీ, మన ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేస్తే, మనం ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేసి, అలా చేస్తే తప్ప సడెన్‌గా మనము లేదు లెవెల్ చేసేద్దాం ఆర్ ఎల్స్ ఇప్పుడు 95 ఉంది కదా! 80కి తెచ్చేద్దాం అట్లా కుదరదు. వి హ్యావ్ టు ఎక్స్‌పోర్ట్ మోర్. ఎక్స్‌పోర్ట్ ఎక్కువ చేసినామనుకో దానివల్ల వాల్యూ బెటర్ అవుతది. దట్ ఈస్ ద పాయింట్. అది ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదు. నాకనిపించింది ఏంటంటే ఇంకొక నెక్స్ట్ 3, 4 మంత్స్ వరకు ఇలానే కంటిన్యూ అయితే ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ మనకి కోవిడ్-19 టైంలో ఏదైతే లాక్‌డౌన్ వచ్చిందో, ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నాకు గట్టిగా అనిపిస్తుంది. నాట్ జస్ట్ బికాజ్ ఏదో ఒక డిసీజ్ వస్తుందని కాదు గానీ, ఫ్యూయల్ లేకుండా కుకింగ్ గానీ, బయట రెస్టారెంట్స్ గానీ, వీటన్నిటిని జనరల్ నేషన్ మేనేజ్మెంట్ స్టేటస్ ఇబ్బందవుతది. సో, దాన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం లాక్‌డౌన్ పెట్టే పరిస్థితిలో ఉండొచ్చు. ఇవి చిన్న చిన్న మెజర్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము, వాట్ యూ కాల్ ఇట్ స్కూల్స్ ఆన్‌లైన్ ఉండడము, ఆన్‌లైన్ మీటింగ్స్ తీసుకోవడము, ట్రావెలింగ్ తక్కువ చేయడము, కార్పూల్ చేయడము, ఇవన్నీ గూడా ముఖ్యంగా ఆపుదాం. వీటన్నిటిని కొంచెం కంట్రోల్ చేద్దాం అని చెప్పి చార్జ్ చేసిన ఒక చిన్న మెజర్ అనమాట. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే క్లారిటీ క్రియేట్ అయితది. సో, దిస్ ఈస్ ద సిట్యుయేషన్. అది ఇంకొన్ని రోజులలో ఏం జరుగుతుందో మనము అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇవి నేను మాట్లాడాలనుకున్నా. నేను మాట్లాడిన దాంట్లో కొద్దో గొప్పో సెన్స్ ఉన్నా, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. చాట్‌లో ఉంటారుగా చెప్పేయండి. కంట్రోల్ చేసేద్దాం.